మొత్తం విన్న తర్వాత మంచినా కాదా అన్నది మీరే కామెంట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ. ఈరోజు మన మాటండి వీడియోలో ఒక మంచి అత్తమామ గురించి అయితే చెప్పుకుందాం. మరి మంచి అత్తమామ అన్నాను, ఏమంటారు? వచ్చేయండి మరి మన వీడియోలోకి. మా ముచ్చట్లు మీ మాటండి వీడియోలో చెప్పండి అని ఒక చెల్లమ్మ చెప్పింది. అందుకోసం ఆ చెల్లమ్మ కోసం ఈ మాట అండి. మీరు ఖచ్చితంగా వీడియో మొత్తం విన్న తర్వాత కామెంట్ అయితే చేయండి. నా కోసం కాకపోయినా ఆ చెల్లెమ్మ కోసమైనా చేయండి. మదనమ్మ రాజయ్య అనే దంపతులు ఉన్నారు. ఆ దంపతులకి 4 కొడుకులు. ఆ 4 కొడుకులకి పెళ్లిళ్ళు చేశారు, పిల్లలున్నారు. ఎవరి సంసారం వాళ్ళది అన్నట్టు ఎవరి జీవితం వాళ్ళు బతుకుతున్నారు. ఆ 4లో 2 తాగుబోతులు. ఆ 2 కొడుకుల గురించి అందరికీ తెలుసు, ఊరు వాడ మొత్తం తెలుసు ఎంత తాగుబోతులు అని. ఆ 2 కొడుకుల భార్యలు చాలా మంచి వాళ్ళు. కూలి పని నాలి పని చేసుకుంటూ కుటుంబాన్ని కాపాడుకుంటూ ఆ భర్తను కాపాడుకుంటూ ఇల్లును చూసుకుంటూ సంతోషంగానే బతుకుతున్నారు. ఆ కొడుకులు పట్టే బాధలు ఎన్నున్నా అవి భరిస్తూ అందరికీ చూడ మాత్రం సంతోషంగానే ఉన్నారు. అత్తగారికి సంబంధించి ఏ చిన్న కార్యక్రమాలైనా ఆ 2 కోడళ్ళే ముందుంటారు. కష్టాలలో ఉన్న ఆ కోడళ్ళే ముందుంటారు. భర్తలు ఎంత తాగుబోతులైనా ఎంత తిరుగుబోతులైనా నా కుటుంబం, నా అత్తగారి కుటుంబం అనుకొని ఆ కోడళ్ళ సపోర్టు ఎప్పుడూ ఉంటుంది ఆ అత్తమామకి. తాగుబోతులైన 2 కొడుకులకి పెద్ద పెద్ద పిల్లలే ఉన్నారు. అంతవరకే అనుభవించారు ఆ కోడళ్ళు. ఇక మాతో కాదు, ఏదైనా చేసుకొని చనిపోతామేమో అన్న స్టేజికి వచ్చి చనిపోతే నా పిల్లలు అనాథలు అవుతారు అని ఆలోచించి ఆ 2 కోడళ్ళు అనుకొని మరి భర్తలను వదిలేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. మరి తాగుబోతుల తల్లిదండ్రులు మేమేం చేయాలి, మేము ఎంత చెప్పినా మా కొడుకులు వినట్లేదు అని మాట అంటారు. తర్వాత మరి ఆ తాగుబోతు భార్యలు ఎంతవరకు భరిస్తారు? ఇప్పుడు ఏ మనిషికైనా కొద్దిగా ఓపిక అంటూ ఉంటుంది, కొద్దిగా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, కొద్దిగా బీపీ ఉంటుంది. ప్రతి మనిషి నువ్వు మాత్రమే అడ్జస్ట్ కావాలి, నువ్వు మాత్రమే కాంప్రమైజ్ కావాలి, నువ్వు మాత్రమే ఏడుస్తూ ఉండాలి అంటే ఎలా? అది ఒక మనిషే పుట్టినందుకు ఖచ్చితంగా బాధ, దుఃఖం, కోపం అన్నీ వస్తాయి కదా. అలాంటిది తాగుబోతు కుటుంబాన్ని నడిపించే ప్రతి భార్యకి ఇంకా ఎక్కువగానే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఎందుకంటే ఒక్క చేతి మీద అంటే భర్త బాధ్యత, భార్య బాధ్యత ఒక్కరే తీసుకుంటారు. ఆ ఇంటి భార్య, ఆ ఇంటి కోడలు, అంతే కదండి. అలా వెళ్ళిపోయిన కోడళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇళ్ళలోనే ఉన్నారట. చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి తెలుసు ఆ తాగుబోతు వాళ్ళ ముచ్చట్లు. అయినా కానీ వాళ్ళ అమ్మ నాన్న ఏమన్నారంటే, ఎంతోమంది తాగి గొడవలు చేస్తాను, ఎంతోమంది కొట్టి చంపేస్తాను, అట్లగిట్లా చెయ్యలే కదా, దానికోసమే అమ్మ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారా అని ఈ అత్తమామ ఎంతో సున్నితంగా సుకుమారంగా చుట్టుపక్కల వాళ్ళకి చెప్తున్నారట. అంటే కోడలని బదనాం చేసుకుంటూ. ఏదన్నా ఉంటే కొందరు అత్తలు ఏమంటారంటే, మేము భరించలేదా, మేము కూడా ఒకప్పుడు భరించినాం, భరించడానికి ఏమైతుంది, మేము కూడా అన్ని కష్టాలు పడ్డ వాళ్ళమే. అమ్మ అత్తల్లారా, మీ కొడుకులకి సంధాయించుకొని కొడుకులను ఒక మంచి మార్గంలోకి వెళ్ళండి అని చెప్పండి. మీ నాన్న నన్ను కొట్టేటోడు, మీ నాన్న మమ్మల్ని బండబూతులు తిట్టేటోడు, మీ నాన్న మమ్మల్ని పట్టించుకోలేదు, నేనే సంపాదించిన అని కొడుకుకు అట్లా నూరిపోసడం ఎందుకు? నువ్వు కష్టపడ్డావు కావచ్చు, మేము కాదని అంటలేం, కానీ నువ్వు పడ్డ కష్టమే వచ్చిన కోడలు కూడా కష్టపడాలి అనుకుంటున్నావు చూసినావా, అది మాత్రం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మనకొక కూతురుండి ఆ కూతురిని ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత అక్కడున్న కూతురి భర్త ఇట్లనే తాగి కుటుంబాన్ని పట్టించుకోకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఆ కూతురు పడ్డ బాధ తల్లి అయినా నీకే తెలుస్తుంది, అవును కదా. మరి నీ బిడ్డ కన్నీరు నీకు కనబడ్డప్పుడు కోడలు కన్నీరు మాత్రం ఎందుకు కనబడదు? కోడలు భరించలేక 4 రోజులు అవ్వగారింటికి పోతే నీ వల్లనే తయారవుతారు, లేదు అంటే ఎంతోమంది అట్లా చంపుకుంటానంటే అంటే నువ్వేంటి, కోడలు ఇక్కడ పడి ఉంటే నీ కొడుకు చంపి పడేయాలనా నీ అర్థం? అది కాదు. అత్తల్లారా, దయచేసి కోడల్ని అర్థం చేసుకోండి. ఇవాళ రేపు కొందరు కోడళ్ళు అసలు పట్టించుకుంటూనే లేరు, కానీ పట్టించుకున్న కోడలనైనా మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. వాళ్ళు కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలి లాగా మీరు ట్రీట్ చేయకండి.
కొడుకులు తప్పులు చేస్తే కోడలని ఒక కూతురులాగా దగ్గరికి తీసుకోండి, మేమున్నాము అన్న ధైర్యం ఇవ్వండి. అంతేగాని మేము పడ్డాం కదా బాధ, నువ్వు కూడా పడు, లేకపోతే ఎవరినో ఎక్కడనో చంపి పడేసిరు, నిన్నైతే చంపలే కదా, అప్పుడే కదా, లేదంటే తిట్టుడే కదా, వద్దు. మనం పడ్డ కష్టాలు ఎదుట వాళ్ళు పడద్దు అని కోరుకోవడంలోనే నువ్వు కష్టాలు పడ్డప్పుడు, నువ్వు బాధలు పడ్డప్పుడు నువ్వు ఎంత నరకం అనిపించావో నీకే తెలిసి ఉండాలి. నువ్వు ఎంత ఏడ్చినావో నీకే తెలిసి ఉండాలి. నేను బాధపడ్డా అని నాకు వచ్చిన కోడలు కూడా అంతే బాధపడాలి అనుకోవడంలో పెద్దరికం లేదు అత్తమ్మ. ఇప్పటికైనా ఆ కోడలను అర్థం చేసుకొని హక్కున చేర్చుకొని వీలైతే కొడుకులకు బుద్ధి చెప్పి మీరు పక్క నుండి ఆ కాపురాన్ని కాపాడాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లాంటి అత్తల కోసం మీరిచ్చే కామెంటు, ఇట్లాంటి అత్తల గురించి మీరేమనుకుంటున్నారో మన వీడియోలో అయితే కామెంట్ చేయండి. కనీసం మీరిచ్చే కామెంట్లు ఆ చెల్లె చూస్తే తను సంతోషంగా అయినా ఉంటుందని నాకు అనిపిస్తుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ చైతన్యమ్మ.